నమస్తే ఊళ్ళో ఎరికే కదా నేను మీ 690 పాపనని ఇవాళ కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మళ్ళీ అయ్యేందో పాలు చూద్దాం పాండ్రి. ఇగోనుల్లా రెండొద్దుల కింద నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట కాడ SLBC సొరంగం పనులు చేస్తుంటే ప్రమాదం జరిగి 8 మంది లోపల చిక్కుకున్న సంగతి తెలిసిందే కానుల్లా. గా ప్రమాదం జరిగినప్పటి నుంచి మన మంత్రి జూపాలి సారు రేయి పగలు ఆడనే ఉండి అరుచుకుంటున్నాడుల్లా. చుట్టుపక్కల రాష్ట్రాల కానించి అనుభవం ఉన్న సార్లు తీసుకొచ్చి వాళ్ళను బయటికి తీసుకొచ్చే ఉపాయం చేస్తుంటే జూపాలి సార్కు కూడా బయట కుర్చేసుకొని కూర్చోకుండా వాళ్ళతో పాటు 13 కిలోమీటర్లు లోబడి పోయిండుల్లా. 70 ఏళ్ళ వయసులో కూడా సారు ఈ తీర్ల కష్టపడుతుందంటే నాయకుడు అంటే నీలాగా ఉండాలని జనాలు మెచ్చుకుంటున్నారు. है पीछे मुड़ गया ఇగోనుల్లా రాష్ట్రంలో ఏ సర్కారు మారినా ఎవరు ఏలుబడి చేసినా రైతన్నలకు మాత్రం ఈ తిప్పలు తప్పడం లేదుల్లా. రైతన్నలకు అంత చేసినాం ఇంత చేసినాం అని చెప్పుకునే సర్కారు వాళ్ళు కూడా కావాల్సినంత ఈరియా ఇయ్యలేకపోతున్నారుల్లా. కరీంనగర్ జిల్లా తిమ్మాపురం మండలం వ్యవసాయం ఆఫీస్ కాడ వారం వద్దుల నుంచి ఈరియా రాకపోయేసరికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటా రైతన్నలు చెప్పులు లైన్లో పెట్టుకున్నారుల్లా. వరి పొలం పొట్టకొచ్చిందని ఇప్పుడు ఈరియా చల్లుతేనే పంటకు వస్తుందని ఇక రైతులు చెప్తుంటే నాకైతే బాధ అవుతుందోల్లా. రైతులకు అక్కడున్న కాడికి ఈరియా బస్తాలు ఇచ్చి పండిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తే అంతకన్నా సంతోషం ఏముంది సార్లు. వాళ్ళు అంత కష్టపడేది మన 4 ఏళ్ళు నోట్ల పోతుందికే కానోల్లా. ఈ ముచ్చటరికైనా పెద్ద సార్లు రైతన్నలకు తిప్పలు తీరుస్తారని కోరుకుందాం ఊళ్ళో. రాదు నెంబర్ చెప్తా నాకు భూమి ఇవ్వదా కాదు ఇక్కడ అన్న భూమి ఏదో కాదు నాకు ఆధార్ కార్డు ఇవ్వకుండా వాళ్ళు నాకు ఎందుకంటే భూమి మీ అక్కడ పెట్టుకొని ఆధార్ కార్డు ఒకటి వాళ్ళ పేరెంట్ ఇంత వాళ్ళు అక్కడ తీసుకొని చూపెడితే అయిపోతుంది కదా. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. 300 బస్తాలు వచ్చినాయట. నేను పొద్దున 6 గంటలకు వచ్చి చెప్పులు ఇడిసి లైన్ కట్టినాం. ఇక అందరికీ ఇప్పుడు పొట్ట దశకు వచ్చింది కాబట్టి అందరికీ యూరియా అవసరం ఉంటుంది. కాకపోతే రైతులకు సరిపోయేంత యూరియా రావడం వస్తలేదు. ఎకరాన 1 ఇస్తారట. 300 బస్తాలు వచ్చినాయట. ఇక అందుకనే మేము పొద్దుగాల 6 గంటలకు వచ్చి లైన్ కట్టి. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మరి ఎన్ని బస్తాలు ఇస్తారు? నాకు 3 ఎకరాలు ఉంది. 7 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. మొత్తం 10 బస్తాలు కావాలని నేను వచ్చి లైన్ కట్టి అదే వచ్చింది. ఇప్పుడు అదే లొల్లి అవుతుంది మాకు. ఎకరాన్ని 1 ఇస్తే నేను 10 ఎకరాలకు ఎక్కడ వెళ్ళాలని అదే అవుతుంది. అంతకుముందు ఇట్లా పరిస్థితి ఉందా? అంతకుముందు లేదు. గత 10 సంవత్సరాల నుంచి లేదు. ఈసారి ఈ పరిస్థితి ఎందుకు అయింది మరి ఇట్లా?
ఇక అధికారులు ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇట్లా అవుతుంది. ఫస్ట్ వాళ్ళు అనుకొని సరిపడా యూరియా సప్లై చేయలేదు ఎత్తుకుపోతాను ప్రభుత్వం. ఇక అధికారులను అడిగితే మేమేం చేస్తాం, అక్కడ నుంచి అత్తలేదు వ్యాధి నత్తలేదు అని అంటారు. సొసైటీ వాళ్ళని అడిగిన అధికారులను ఏ అధికారులను అడిగిన ఇగోనుల్లా ఎలక్షన్లు వస్తే రాజకీయ నాయకులు మన ఇళ్ళ తానికి వచ్చి మీ గ్రామానికి అన్ని సవలతులు చేస్తామని చెప్పి గెలిచినాక ఇటుముఖం కూడా చూపారు కదా నుల్లా. ఇక మనలో ఆ ఒక్క పొద్దు పావులకో పరకకో ఆశపడి ఓట్లు గుద్దితే వాళ్ళకి మనం రుణం తీరిపోయినట్టేనా. కానీ ఆదిలాబాద్ జిల్లా భీంపురం మండలం కరంజికాడ డాంబర్ రోడ్డు పోస్తామని చెప్పి 15 ఏళ్ళ కానించి గెలిచిన ఒక్కసారి కూడా కార్యం ముంగలేసుకోపోయేసరికి కోపానికి వచ్చిండ్రుల్లా ఆ ఊరోళ్ళు. ఇక రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మా గ్రామానికి రోడ్డు సవలతులు చేయనందుకు ఏ పార్టీ వాళ్ళకు ఓట్లేసేది లేదని తీర్మానం చేసిండ్రుల్లా. గెలిచినాక అవతల పడకుండా కొంచెం జనాల సవలతులు కూడా తీరుస్తే ఇట్లాంటి తిప్పలు ఉండవు కదా సార్లు మీకు కూడా. బహిష్కరిద్దాం 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 ఎమ్మెల్సీ ఎలక్షన్ బహిష్కరిద్దాం 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 ఎమ్మెల్సీ ఎలక్షన్ బహిష్కరిద్దాం బహిష్కరిద్దాం ఎమ్మెల్సీ ఎలక్షన్ బహిష్కరిద్దాం 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 ఎమ్మెల్సీ ఎలక్షన్ బహిష్కరిద్దాం 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 ఎమ్మెల్సీ ఎలక్షన్ బహిష్కరిద్దాం 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 ఎమ్మెల్సీ ఎలక్షన్ బహిష్కరిద్దాం. ప్రధాన సమస్య అయినటువంటి భీమూరు మండలానికి ప్రధాన సమస్య అయినటువంటి రోడ్డు సమస్య గురించి మనం ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మనకు ఎన్నో పార్టీలు హామీ ఇచ్చినా ఇంతవరకు మనకు రోడ్డు సమస్య అనేది తీర్చలేదు. అందుకని చెప్పేసి పట్టభద్రులమైనటువంటి మేము ప్రజల తరఫున మరియు పట్టభద్రుల తరఫున ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ని బహిష్కరించడానికి నిర్ణయించడం జరిగింది. కాబట్టి అందరూ పట్టభద్రులు ఎందరైతే మనకు ఓటర్లు ఉన్నారో 244 మంది భీంపూర్ మండలంలో వాళ్ళందరూ సహకరించాలని కోరుతున్నాము పేరు పేరున. మళ్ళీ ప్రధాన సమస్య అయినటువంటి రోడ్డు సమస్యని ఇంతవరకు 12 సంవత్సరాల నుంచి మొదటిసారిగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడిన రోడ్డు వరకు ఇంతవరకు ఎవరు కూడా అయిన తర్వాత ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. ఆ తర్వాత నెక్స్ట్ శాంక్షన్ అయింది అని చెప్పేసి ఈఈ గారు నర్సయ్య గారికి ఎన్నిసార్లు చెప్పినా విన్నవించినా కూడా శాంక్షన్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎక్కడి వరకు అయింది, ఎంతవరకు శాంక్షన్ అయింది, అసలు ఏంటి అనేది ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు. మరి మాకు ఉన్నటువంటి ప్రధాన సమస్య గుబుడి కరంజీ తర్వాత ధనోరా వరకు రోడ్డు నిర్మాణం అనేది కంపల్సరీ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ప్రజాప్రతినిధులకు ఈ ఎమ్మెల్యే మన మినిస్టర్ అయినటువంటి సీతక్క గారు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు దాంట్లో కదలిక అయినటువంటిది ఏమీ లేదు. అనిల్ యాదవ్ అన్న గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఇంతవరకు మనకు హామీలు ఇస్తాబోతున్నారు. కానీ ఇంతవరకు దాంట్లో కదలిక మాత్రం ఏమీ లేదు. కాబట్టి అందరూ మన పట్టభద్రులు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎలక్షన్ ని బహిష్కరించినట్లయితే మనకు కొంత మేరకైనా కానీ న్యాయం జరుగుతుందని మనం ఆశిస్తున్నాము. తదుపరిగా మళ్ళీ వచ్చే కార్యాచరణ నెలకొకటి 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తూనే పోవాలని మనం అందరు ప్రజల తరఫున కోరుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్. ఆ తర్వాత ఎలక్షన్స్ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల వరకు మనకు ఎటువంటి అవకాశం లేదండి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఏం చేసినా ఈ 2-3 నెలలు, ఆ తర్వాత మళ్ళీ రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 3-4 సంవత్సరాల వరకు ఎలక్షన్స్ లేవు. కాబట్టి మనం పట్టించుకుంటే నాదుడు ఎవరు లేడు. కాబట్టి అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ని బహిష్కరించి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ అన్ని బహిష్కరించేస్తేనే మన సమస్య అనేటువంటిది తీరుతుందని నేను కోరుకుంటున్నాను. ఇగోనుల్లా నేనైతే మా అమ్మ నాయన చెప్పినట్టు వినకుండా గాలి తిరుగుడు తిరిగి ఇప్పుడు 4 చెట్లు ఎక్కి కళ్ళు గీసుకొని బతుకుతున్నుల్లా. మా కాలం అయితే ఎట్టనో గడిచిపోయింది. కానీ ఇప్పటి పోరగాల చదువులు రాకుంటే మాత్రం రాను బతికేదే కష్టం ఉందిల్లా. ఇవాళ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఎండాకాలం సురువైంది కదుల్లా. పొరగాళ్ళకు పరీక్షలు పెట్టే వాళ్ళ దగ్గరకు వచ్చిందని ఇక పైపింగరు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇక 10వ తరగతి చదువుకునే పొలగాళ్ళకు పరీక్షలు రాసుకునే అట్టాలు పెన్నులు ఇచ్చిర్రంట. ఈ కార్యానికి సినిమాలల్లో పాటలకు ధరలు కొట్టే మణిశర్మ సార్ వచ్చి పోరగాళ్ళకు 4 మంచి ముచ్చట్లు చెప్పిండుల్లా. మా పోరగాడు కూడా ఈ 7-10 చదువుకున్నా కూడా ఆయనకి 24 గంటలు సెల్ ఫోన్లతోనే సోపతి అని పుస్తకం పట్టిన పాపన పోడుల్లా. ఇక చెప్పంగా వినకపోతే చెడంగా చూడాలి తప్ప ఇవాళ రేపు మనం చేసేది ఏముందిల్లా చెప్పురు మీరే.
విషయాలు చెప్తారో అక్కడి నుంచి మనకు అర్థమైతే మనం ఇప్పుడు ఎంత సక్సెస్ కావాలని. ఓకే సార్. హాయ్ ఎవ్రీబడి. చాలా అద్భుతంగా చెప్పారు అన్ని బయట నుంచి వింటున్నాను పర్ఫెక్ట్గా. ఎందుకంటే ఈ ఏజ్ వెరీ 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 ఇంపార్టెంట్ లైఫ్లో. ఈ ఏజ్లో అంటే నేను చేశాను కాబట్టి నేను చెప్పడానికి నాకు అర్హత ఉంది. ఫింగర్స్ ఒక ఇంపార్టెన్స్ చాలా ఉంది. నేను ఇంకా 2 విషయాలు వీళ్ళ తరఫున నేను కూడా మీకు అడతాను, ఎందుకంటే మీ అనుభవం నుంచి క్వశ్చన్ వేరే వాళ్ళకి అలా నేను చెప్పినాను. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం అంతే. టైం ఆప్షన్ ఎంత ఎగిరిపోవడం, డౌన్స్ వచ్చినప్పుడు కుంగిపోవడం ఇలా ఉండకూడదు. ఎప్పుడు స్థిత ప్రజ్ఞత అనేది మెయింటైన్ చేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో. ఎప్పుడు ఒకేలాగా ఉండడం. వస్తుంది మంచిగా వస్తుంది, మంచి రాత్రి. చాలా మంది జీవితంలో ఒక సక్సెస్ కావడానికి కొంతమంది గురువులు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అలా మీ జీవితంలో కూడా మీరు ఈ పొజిషన్కి రావడానికి అలాంటి గురువులు ఎవరు సార్ మీ జీవితంలో ఒక ప్లే అనేది చేస్తారు, రోల్ అనేది ప్లే చేస్తారు? మ్యూజిక్ విని 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 ఆయన నా ఆత్మగురు, ఏకలవ్య శిష్యుడు ఆయనకి. ఆయన మ్యూజిక్ విని ఆయన మ్యూజిక్లోంచి ఎన్నో విషయాలు నేర్చుకుని ఆయన రెండో గురువు. తర్వాత నేను పనిచేసిన అందరు మ్యూజిక్ డైరెక్టర్లు నాకు గురువు లేదు. చూసిరు కదా ఇవాళ కొత్త ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త ముచ్చట్లు పట్టుకొని మేము గడికి వస్తాయి. అప్పటి వరకు చూస్తూనే ఉండరు 6 9 టీవీ.